హాయ్ క్యూటీస్, వెల్కమ్ టు కెఫ్బి జోహన్స్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు అనదర్ లాగ్. సో ఈ లాగ్ అయితే చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా స్పెషల్ లాగ్ అండి. మా పాప బర్త్డే లాగ్ అనమాట. మీరందరూ మా పాపని విష్ చేసి బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మేమైతే స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్లో సెలబ్రేట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మా బాబు అయితే చదివిపిచ్చాడు అనమాట. మంచిగా హోంవర్క్ అయితే చేసేసుకుంటున్నాడు. అండ్ ఆ డే అలా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ 12కి అయితే కేక్ కట్ చేయాలి కదా, ఇంకా బయట నుంచి కేక్ ఎందుకు అని చెప్పేసి నేనే హోమ్ మేడ్ కేక్ అయితే ప్రిపేర్ చేసేసాను మా పాప కోసం. చాలా చాలా బాగా వచ్చిందండి. అండ్ ఎలా ప్రిపేర్ చేసాను ఏంటి అనేది షార్ట్లో పెడతాను, చూసేసేయండి. అండ్ ఇప్పుడైతే 12 అయిపోతుంది, అందుకనే ఇంకా చక్కగా ప్రే చేసేసి కేక్ అయితే కటింగ్ చేసేసామన్నమాట. సో ఇదైతే సండే పూట లాగ్ అండి. ఇంకా సండే స్కూల్లో కూడా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మా పాపనైతే ఇలా రెడీ చేసేసాను. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి మా పాపది ఫస్ట్ బర్త్డే డ్రెస్ అనమాట. అప్పుడైతే మా పాప అస్సలు వేసుకోలేదండి, చాలా 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 మొండి చేసేసింది. సో ఎంత రిక్వెస్ట్ చేసినా మా పాప అప్పుడైతే యాక్సెప్ట్ చేయలేదు ఈ డ్రెస్ వేసుకోవడానికి. అందుకని ఈ బర్త్డేకి అయితే మా పాపకి ఈ డ్రెస్ వేసేసాను. అండ్ ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. అండ్ ఇప్పుడైతే చర్చికి అయితే వెళ్ళిపోయాం కదండి. సో ఇప్పుడు సండే స్కూల్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో పిల్లలందరికీ చాక్లెట్స్ అండ్ కేక్ అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంకా ఇక్కడైతే బ్రదర్ అండ్ సిస్టర్ గారు మా పాపని బ్లెస్ చేస్తున్నారు అండ్ హ్యాపీ బర్త్డే పాట పాడుతున్నారు అనమాట. పిల్లలందరూ చాలా చాలా వాళ్ళు పిల్లల్ని చూసిన తర్వాత చాలా ఎక్సైట్ అయిపోయింది మా పాప. మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ బర్త్డే చాలా స్పెషల్గా అనిపించింది, ఎందుకంటే పిల్లలందరితో స్కూల్లో సెలబ్రేట్ చేశాం కదండి, చాలా స్పెషల్ అనిపించింది. తప్పకుండా ఈ లాగ్ అయితే పోస్ట్ చేయాలి, నాకు ఒక మెమొరీగా ఉండాలి అని చెప్పేసి లాగ్ అయితే ఖచ్చితంగా నేనైతే షూట్ చేశానండి. ఎందుకంటే అంత షూట్ చేసేంత టైం కూడా లేకుండే, బట్ మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేశాడు అండ్ నేనైతే కొంచెం లాగ్ అనేది తీసుకున్నానండి. ఇక్కడైతే మా పాపకి హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడుతున్నారనమాట పిల్లలందరూ. చాలా అయితే బాగా ఎంజాయ్ చేసామండి, చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మా పాప బర్త్డే. సో ఇప్పుడు నుంచి అయితే బర్త్డేస్ అండ్ మ్యారేజ్ యానివర్సరీ అన్నీ లైన్గా ఉన్నాయండి. ఒక్కొక్క వీడియో అయితే వస్తూ ఉంటుంది అండ్ త్వరలోనే మంచి లాగ్ కూడా వస్తుందండి. అండ్ మేమైతే ఇంకా ఆఫ్టర్నూన్ కోసం అయితే పీతల కూర అయితే వండుకున్నామండి. చాలా చాలా టేస్ట్ అయ్యిందనమాట పీతల కర్రీ. ఇంకా ఇదైతే మేము మధ్యాహ్నం కోసం అయితే మేము వండుకున్నాం అండ్ ఫంక్షన్ కోసం కూడా ఇది వండేసామన్నమాట మధ్యాహ్నమే. అండ్ ఇంకా ఒక పక్క అయితే నేను రొయ్యల కూర కూడా వండేస్తున్నాను, ఎందుకంటే మనకి టైం లేదండి. మేము 7కి ప్రేయర్ పెట్టేసుకుందామని పాస్టర్ గారికి అయితే టైం చెప్పేశాము. సో 7 కల్లా మా వంటలన్నీ అయిపోవాలని చెప్పేసి రెస్ట్ లేకుండా అయితే వంటలన్నీ చేసేస్తున్నామండి. లాస్ట్లో మేము ఏమేమి వంటలు చేసేవి ఏంటి అనేది అంతా ఉంటుంది, ఎండింగ్ వరకు అయితే చూసేయండి. మనలో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. అండ్ ఒక పక్క వంటలు జరుగుతూ ఉంటే ఒక పక్క అయితే డెకరేషన్ జరుగుతూ ఉంది. వాళ్ళ డాడీ డెకరేషన్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇల్లు అయితే గందరగోళంగా ఉందండి. సో లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ అయితే డెకరేషన్ ఇదే అనమాట. సో ఇలా అయితే సింపుల్గా డెకరేషన్ అయితే చేసాము, ఎందుకంటే పిల్లలకి బెలూన్స్ అంటే చాలా ఇష్టం కదండి. సో తప్పదు, ఇంకా పిల్లల కోసం అయితే చిన్న డెకరేషన్ చేయాలని చెప్పేసి ఇలా అయితే డెకరేషన్ అయితే అవుట్పుట్ వచ్చేసింది అనమాట. ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్కరు అయితే వస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చే ముందే మేము మంచిగా ఫొటోస్ అవి తీసేసుకున్నాము, ఎందుకంటే అందరూ వచ్చిన తర్వాత ఫంక్షన్ మందే కదా, అడవుడిగా ఉంటుంది అని చెప్పేసి మేమైతే మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే రీల్స్ అండ్ షార్ట్స్ అయితే తీసేసుకున్నామండి. మెల్లమెల్లగా ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాను, ఎందుకంటే నేను ఒక్కదాన్ని అన్నీ హ్యాండిల్ చేసుకోవాలి కాబట్టి కొంచెం కష్టమవుతుందండి, అందుకే లేట్గా వస్తున్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. అండ్ ఇక్కడైతే ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అందరూ వచ్చేసారు, చాలా చాలా హ్యాపీ అనిపించింది. అందరూ వచ్చినప్పుడు మా బాబు మాత్రం హై లెవెల్లో ఉంటాడనమాట, యాక్టివ్గా. వాడిని అసలు పట్టుకోలేము. ఇంకా అందరూ ఒకటే అంటే మా బాబు ఒక్కడే ఇంకోటి అంటాడనమాట. అందరు కింద కూర్చుంటే మా బాబు ఒకటే పైన కూర్చుంటా అని ఏడ్చాడు. సో ఇక్కడైతే పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళిపోయిందండి మా పాప, చక్కగా వెళ్ళి కూర్చుంది. సో వచ్చే వాళ్ళందరూ చాలా మంచిగా గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు మా పాపకి. అండ్ నెక్స్ట్ లాగ్ అయితే ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి ఏంటనేది లాగ్ అయితే పెడతాను, ఖచ్చితంగా చూసేయండి. అండ్ ఇక్కడైతే చక్కగా ప్రేయర్ అయితే అయిపోయింది కదా, కేక్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇదైతే ఫాదర్స్ డే రోజు, ఇంకా అదే రోజు ఫాదర్స్ డే వచ్చింది కదండి, ఇంకో కేక్ కూడా కట్ చేపించేసాము. చాలా హ్యాపీ అనిపించిందండి. ఎంత స్పెషల్ బర్త్డే సెలబ్రేషన్ జరిగిందంటే, ఎంత స్పెషల్ అంటే అంత స్పెషల్. సో ఫాదర్స్ అందరూ కూడా కేక్ కట్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అరే మేము ఇలా జరుగుతుందని అనుకోలేదే, భలే అయ్యింది, భలే ప్లాన్ చేశారు అని చెప్పేసి పాస్ట్ గారు ఏంటి, అంకుల్స్ ఏంటి, అన్నయ్య వాళ్ళు ఏంటి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. సో వాళ్ళందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.
అండ్ ఎంత ప్రేమగా మనల్ని చూసుకుంటారు కదా, చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా ఇక్కడైతే మా బాబు కేక్ కట్ చేయడం కోసం చాలా ఇదైపోతాడు. నేను కూడా వస్తా అంటే నీకు టైం ఉంది ఆగు నాన్న అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఒకరికొకరు తినిపించుకోవడము ఎంత హ్యాపీగా సెలబ్రేట్ అయిందంటే అంత హ్యాపీగా సెలబ్రేట్ అయిందండి. వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా పాపని వచ్చి బ్లెస్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా మీ ప్రేమ అండ్ మీ సపోర్ట్ అండ్ మీరు మీరు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఇక్కడైతే ఫాదర్స్ డే కూడా చక్కగా సెలబ్రేట్ అయితే అయిపోయింది. ఇంకా అందరం కలిపేసి ఏమంటారు భోజనాలకైతే ఇంకా ప్రిపేర్ అయిపోతున్నాము. నేను పాప బర్త్డే కేక్ కట్ చేసింది అయితే షార్ట్లో పెట్టానండి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి షార్ట్లో అయితే చూసేసేయండి. ఆ షార్ట్ అయితే మరుసటి రోజే నేను పోస్ట్ చేసేసాను, ఎందుకంటే టైం మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి షార్ట్లో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళిపోయి షార్ట్లో అయితే చూసేసేయండి. అండ్ ఇప్పుడైతే మన వంటలు ఎలా ఉన్నాయో చూసేసేయండి. ఇక్కడ వచ్చి పీతల కర్రీ అండ్ నేనైతే బగారా రైస్ చేశాను. ఇవన్నీ నేను ఒక్కదాన్నే చేశానండి, నో హెల్ప్ అనమాట. సో ఇది వచ్చేసి చికెన్ కర్రీ. కొంతమంది పీతలు రొయ్యలు తినని వాళ్ళు ఉన్నారు, అందుకని వాళ్ళ కోసము చికెన్. అండ్ ఇక్కడ వచ్చేసి రొయ్యల కూర అండ్ ఫిష్ ఫ్రై. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్